రండి బాబాయ్ వెళ్దాం. గాయత్రి, తాను మాట్లాడింది తప్పని ఆయనే క్షమాపణ అడిగే వరకు నేను నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. రే, నువ్వు ఇష్టపడిన అమ్మాయి అతను. పర్లేదు నాన్న, వెళ్ళి నాకు మా నాన్న గౌరవమే ముఖ్యం. చంద్రు, నేను నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఆల్రెడీ బయలుదేరిపోయావన్నారు. నానమ్మకి ఏం కాలేదు, మైనర్ హెడ్ ఇంజరీ, నథింగ్ సీరియస్. హాస్పిటల్లో ఉన్నారు, షీల్ బి ఫైన్. ఆవిడికి స్పృహ వస్తేనే డబ్బు నగలు ఎంత పోయాయని ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు, నాన్నగారు మెడల్ పోయింది. నాకది కావాలి. ఎవరు? తెలీదు. మొత్తం కలిపితే 50 ఏళ్ళు ప్లాన్ చేశారు. నానమ్మ ఏ హాస్పిటల్ ఉంది? ఈసారి కూడా నేను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నందుకు నాకు అదోలా ఉంది నానమ్మ. రే, మీ నాన్న నిన్ను ఇలా చూడాలని ఎంతో ఆశపడ్డాడు. నీ గురించి ఆలోచించిన నిమిషం లేదు. వాడే గనుక నిన్ను ఇలా చూసుంటే సంతోషంతో పొంగిపోయేవాడు. అదేమో గాని మీ తాతయ్య తన బిడ్డని ఇలా చూసుకోవడానికి నోచుకోలేదు. నా బిడ్డ కూడా తన బిడ్డని ఇలా చూసుకోవడానికి నోచుకోలేదు. కానీ నేను అదృష్టవంతురాలి. మీ తాతని చూశాను, నా బిడ్డని చూశాను, ఇప్పుడు నా మనవడిని చూస్తున్నాను. నేను చెప్పకముందే నువ్వు ఈ విషయం తెలుసుకుని ఎలా వచ్చావు? ఇండిపెండెన్స్ డే అంటే ఉదయాన్నే నానమ్మతో మాట్లాడతాను, కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఏదో తేడా అనిపించింది, అందుకే వెంటనే వచ్చేసాను. ఈ సెన్సిటివ్ కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నా చంద్రు. అతి త్వరలో ఆ పోరం పోకుల్ని పట్టుకుంటాను. పట్టుకుంటాను. పేపర్ రోడ్ దగ్గర నుంచి పుల్లైస్ అమ్మేవాడి వరకు అందరినీ తీసుకొచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు లోకల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే సస్పెక్ట్లు సార్, కానీ వీళ్ళలో ఇద్దరు మాత్రం ఎస్కేప్ సార్. ఎవరు? ఎక్స్ ఫినాన్స్ మినిస్టర్ అజయ్ మాల్యా సార్. సారీ మేడం.
చేయడానికి ప్రయత్నించారండి. దాన్ని అడ్డుకోపోయి వాళ్ళ చేతుల్లో తన్నులు తిని బయటకు వచ్చానండి. 1 minute చంద్రు. ఎలాంటి క్రైమ్ అయినా సరే ఇన్వెస్టిగేషన్ అంటూ మొదలు పెడితే బాటమ్ లో ఉన్న లో క్లాస్ క్రిమినల్స్ నుంచే మొదలు పెట్టాలి. అయ్యా, కంప్లైంట్ ఇవ్వకండి. అలా కాదన్ను లోపలికి వెళ్ళకూడదని మేము చేసి అడుగున్నాం చూసావా? అప్పుడు ఆలోచించదా? చంద్రు, నేను నీతోనే మాట్లాడుతున్నా. మేం చేస్తావా నేను? సార్ ఎవరు సార్ మీరు? నేను ఎవరో తెలుసా? ముందు చేయండి సార్. నేను ఎక్కడ పని చేస్తాను తెలుసా? సైబర్ వింగ్ అన్లిస్ట్. ఏంటి సార్ కొడుతున్నారు? ఆ పేపర్ తీరా సార్ తీరా. ముఖ్యమైన హెడ్లైన్స్ అన్నింటినీ చదవరా. చదవరా. ఆగస్టు 15 దోపిడీకి సంబంధించి ఏ ఆధారం దొరకనందువల్ల పోలీసులు అయోమయం. నెక్స్ట్. స్విస్ బ్యాంక్ లో భారతీయులు దాచిపెట్టిన 90,000 కోట్ల నల్ల డబ్బుని బయటికి లాగుతానని ప్రధాని హామీ. జరిగిందా? జరగలేదు సార్. నెక్స్ట్. బ్యాంకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనందువల్ల మొరవీనే నాదుడు లేక రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య. అనాథలైన అన్నదాతలు. జరుగుతుందిగా? సార్ ఇది అన్ని చోట్ల జరుగుతుంది సార్. నవీన రహదారుల పథకానికి 1000 ఎకరాల రైతుల భూముల కబ్జా. విస్తృతంగా చేపట్టిన భూ ఆక్రమణ. నువ్వు మగాడివైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఆ పెద్దయిన దగ్గర చూపించవే అదే కోపాన్ని, కసిని ఇందులో రాసున్న ఏదో ఒక విషయం మీద చూపించగలవా? చూపించగలవా? నేను నిలదీయాల్సిన అవసరం లేదురా. ఎదిరించి వినపడేలా ఇక్కడున్న అందరి తరపున ఒకే ఒక ప్రశ్న అడగలవా? చెప్పరా. నీ వల్ల కాదు, అడిగితే కుమ్ముతారు. మనం ఎక్కడ ధైర్యం చూపిస్తాం? చెప్పులు కుట్టేవాడు ఓ 5 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మంటాడు, మన ధైర్యాన్ని వాడి దగ్గర చూపిస్తాం. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవాడు ఓ 50 రూపాయలు ఎక్కువ ఇమ్మంటాడు, అక్కడ మనకి కోపం వస్తుంది కదా. 50 ఏళ్ళు దాటిన పెద్దయినా 24 గంటలు ఏటీఎంలు సెక్యూరిటీగా ఉంటున్నారు. ఆయన కష్టాన్ని అర్థం చేసుకోకపోయినా వీలైనంత వరకు ఆయన్ని బాధ పెట్టకుండా ఉంటే బాగుంటుంది. మనం ఎక్కడ ఆవేశపడాలో అక్కడ ఆలోచిస్తున్నాం, మనం ఎక్కడ ఆలోచించాలో అక్కడ అనవసరంగా ఆవేశపడుతున్నాం. ఏటీఎంలోకి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళకూడదనే జ్ఞానం కూడా లేకుండా. సారీ సార్, క్షమించండి సార్. అది నా దగ్గర కాదు, వెళ్ళ పెద్దనే అడుగు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. వస్తానయ్యా సార్, వస్తాను సార్. ఏంటి చంద్రు ఇదంతా? మానవలేదు. ఇందాకేమన్నా లోకల్ క్రిమినల్స్ ని ఎంక్వైరీ చేస్తేనే లీడ్ దొరుకుతుందా? గాయత్రి, ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకో. ఇది ఏదో పర్టికులర్ ఏరియాలోనో లేదా పర్టికులర్ స్ట్రీట్ లో జరిగిన రాబరీ కదా. హయాత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్, ఇలా ఎన్నో మల్టిపుల్ ప్లేసెస్ లో రాబరీ జరిగింది. హయత్ నగర్ లో ఉన్న ఒకడికి బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న ముస్లోళ్ళు ఎలా తెలుసు? బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న ఒకడికి ఎల్బీ నగర్ లో ఉన్న ముస్లోళ్ళు ఎలా తెలుసు? దిస్ ఇస్ సంథింగ్ బిగ్. మేడం, మీరు చెప్పినట్టు మనం అనుమానించిన అందరూ మొబైల్ కాల్ హిస్టరీ చెక్ చేసినప్పుడు రాబరీ జరిగిన ఏ టౌన్ రేంజ్ లోను అన్ని ఏరియాలను కనెక్ట్ చేసే విధంగా ఒక్కరి కాల్ హిస్టరీ కూడా మ్యాచ్ అవ్వలేదు మేడం. నేను చెప్పాను కదా, మన ఎడారిలో సూదిని కాదు గుండె సూదిని వెతుకుతున్నాం. ముసలి వాళ్ళు ఉన్న ఇల్లు గురించి ఒకటి తెలుసుకోవాలంటే ముందు వాడి ఇంట్లోకి వెళ్ళాలి. ఒక ఇంటికి ఎవరెవరు వెళ్తారు? నీళ్లు సప్లై చేసేవాడు, పేపర్ వేసేవాడు, పాలవాడు, కేబుల్ ఆపరేటర్స్, ఇంటి పని చేసేవాడు, సేల్స్ రెప్, మెడికల్ రెప్, కొరియర్ వాళ్ళు, వాటర్ ప్యూరిఫైయింగ్ సర్వీస్, గ్యాస్ సిలిండర్, హోమ్ మార్కెటింగ్. పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఫ్రీక్వెంట్గా వచ్చే ఫ్యామిలీ డాక్టర్స్. వీళ్ళు ఎవరు కాదంటే ఇంకెవరు? మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. ప్లంబర్ ఫోన్ చేస్తే రావటం లేదు మేడం. మీరు ఒకసారి వార్నింగ్ ఇస్తే వస్తాడేమో. బాత్రూమ్ కొళాయిలో నీళ్ళు రావడం లేదు మేడం. నాకు 2 రోజుల నుంచి బాత్రూమే రావట్లేదు, అది ఒక సమస్యనా బాయా? ఏమయ్యా, ఆ డైల్ ఫర్ హెల్ప్ అనే డేటా సర్వీస్ ఉంది కదా, వాళ్ళు కాల్ చేస్తే ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ అని ఏ సర్వీస్ కావాలన్నా వాళ్ళే మనుషులు ఇంటికి పంపిస్తారు. కమిషనరే ఏసీ మెకానిక్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ వరకు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. వెళ్ళండనా. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, మన వీళ్ళని ఎలా మర్చిపోయాము?
ఇంతకేమన్నా డయల్ ఫర్ హెల్ప్. అవును, అదొక పాపులర్ డేటా సర్వీస్. ఏసీ మెకానిక్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఎవరు కావాలని అడిగినా వాళ్ళ వర్కర్స్ తాలూకు నెంబర్స్ పంపిస్తారు. మనం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వచ్చి అటెండ్ చేస్తారు. డయల్ ఫర్ హెల్ప్. దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది?